అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటు జూపుడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజు ప్రారంభించారు. అంబేద్కర్ ఒక జాతికి సంబంధించిన నాయకుడు కాదని, జాతీయ నాయకుడని ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు, చదువు లేని వారికి చదువును వైఎస్ జగన్ అందజేశారన్నారు. అంబేద్కర్ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా తెలిసేలా వైఎస్ జగన్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక రిప్రజెంటేటివ్గా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మీరు గుర్తు తెచ్చుకోండి. ఆయన సొంతగా ఏమన్నా కనిపెట్టాడంటే కాదు, ఇదిగో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మాత్రమే మీ ముందు పరచడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాడని ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్య. స్కూళ్ళు మూసేయబడతా ఉన్నాయి. స్కూళ్ళు మొత్తం పిల్లలు లేరని ఒకవైపు, టీచర్ లేని ఒకవైపు, లేకపోతే ఊరికి దూరంగా ఉన్నాయని ఒకవైపు. వాట్ ఈజ్ దిస్? విద్య ఇవ్వమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెబితే, చదువుకుంటేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెబితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అది కూటమి ప్రభుత్వం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక యదో పని ఏంటంటే బడులు మూసేయటం.